తిరుపతి నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఫుట్పాత్ పై నివసించే ఒక నిరుపేద యాచకురాలిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఆమె వద్ద ఉన్న కొద్దిపాటి నగదును దోచుకున్న ఘటన కలకలమటైంది. ఈ కేసులో నిందితుని తిరుపతి వెస్ట్ పోలీసులు దాక్చక్యంగా పట్టుకుని దోచుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను వెస్ట్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. ఇప్పుడు మనము బ్రోకర్ 60,000 అనేది మేమే కదా, 3 lakhsలో మళ్ళీ 60 కదా. వచ్చే మనం ఈ రోడ్డు క్లీన్ చేయలేదు కాదు పెట్టుకుని నేను స్టైల్గా తీసాను. ఈ నెల 20వ తేదీన రాత్రి 15:30 గంటల సమయంలో మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద ఒక 80 సంవత్సరాల గల ఒక భిక్షాటన చేసుకునే స్త్రీ పనుకొని ఉంటుంది. అదే రూట్లో వెళ్తున్న ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డబ్బుని దొంగలించుకునే సమయంలో ఆమె పెనుగులాడడం జరిగింది. పెనుగులాడడం జరిగినందుకు ఒక 5,000 రూపాయల అమౌంట్ తను తీసుకొని పారిపోవడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది వెస్ట్ పోలీస్ స్టేషన్లో. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు మరియు ఆధ్వర్యంలో డిఎస్పీ భక్తవత్సలం సారి సూచన మేరకు 2 టీములు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం కనుగొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి రుయా హాస్పిటల్ ఆడిటోరియం వద్ద ముద్దాయి ఉన్నాడని మాకు సమాచారం తెలియడంతో ఇమీడియట్గా వెళ్ళి మేము అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయ పరిక్రమంలో అతను గత నేర చరిత్ర ఉన్నవాడని తెలిసింది. ఇతని మీద పలు కేసులు ఉన్నాయని, అతని స్వగ్రామం పుల్లంపేట, పలు నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసులో బాగా కష్టపడిన పోలీసు సిబ్బందికి ఎస్పీ గారు రివార్డు ప్రకటించడం జరిగింది. ఆదినారాయణ రెడ్డి, పుల్లంపేట గ్రామం.